ఈ అధ్యాయంలో తూరును గూర్చిన అంగలార్పు ఉంది. గత పాఠంలో తూరును గురించిన ప్రవచనాలు విన్నాము. తూరు నాశనమైపోతుందని, శిథిలమవుతుందని ప్రవచనం పలకబడింది. ఆ ప్రవచనం అక్షరాలా నెరవేరింది. నేటి వరకు నిలిచి ఉన్న తూరు శిథిల అవశేషాలు దేవుని వాక్య సత్యానికి సాక్ష్యమిస్తున్నాయి. యెహెజ్కేలు కాలంలో తూరు పేరెన్నికగన్న నగరం. తూరును యెహెజ్కేలు ఎన్నడూ దర్శించి ఉండలేదు. అయినా దైవ ప్రేరణ చేత ఆ నగరాన్ని గురించి ప్రవచిస్తున్నాడు. తూరు గొప్ప నగరం, ఫెనీకీయుల వ్యాపార కేంద్రం, వైభవంతో వెలుగొందిన నగరం. దీన్ని గురించి ప్రలాపిస్తూ ప్రవక్త మాట్లాడుతున్నాడు. తూరు పతనం మహా విషాదకరమైన నౌకాభంగం లాంటిది. తూరీయులు సముద్ర వ్యాపారంలో ఆరితేరిన వారు. యెహోవా వాక్కు ప్రత్యక్షమై నాకీలాగు సెలవిచ్చింది, నరపుత్రుడా, తూరు పట్టణమును గూర్చి అంగలార్పు వచనమెత్తి దానికి ఈలాగు ప్రకటన చెయ్యి. సముద్రపు రేవుల మీద నివసించేదానా, అనేక ద్వీపాలకు ప్రయాణము చేసే వర్తకపు జనమా, ప్రభువైన యెహోవా సెలవిచ్చేది ఏమనగా, తూరు పట్టణమా, నేను సంపూర్ణ సౌందర్యము గలదాన్ని అని నీవనుకుంటున్నావే. శ్రోతలు వినండి, తూరు ఎందుకు పతనమైంది? పెట్రా అనే పట్టణం రాతిమీద తొలచబడింది. దానికి ఇదే దుర్గతి పట్టింది. ఓబద్యా 3వ వచనం, అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించేవాడా, నన్ను క్రిందికి పడత్రోయగలవాడెవడని అనుకునేవాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోయావు. అవును, తూరుకు కూడా ఇలాంటి గర్వమే ఉంది. అందుకే అలా పాడైపోయింది. గర్వం పతనానికి నడిపిస్తుంది. లోకంలో ఎన్నో జాతులు గర్వించి మిడిసిపడి రెచ్చిపోయి ఒక్క పెట్టున కుప్పకూలిపోయాయి. తన అభివృద్ధిని, వైభవాన్ని, ఆధిక్యాన్ని చూచుకొని త్రుళ్ళిపడి రాజ్యాలకు రాజ్యాలే అంతరించిపోయాయి, మట్టికరిచాయి, శిథిలావస్థలోకి పడిపోయాయి. ఫెనీకే రాజ్యం ఎంతో విశాలమైంది. కుప్రా అనే కేంద్రంలో రాగి విస్తారం. ఇది తూరుకు వలస ప్రాంతం. తర్షీషు వరకు తూరు విస్తృతంగా తన వాణిజ్యాన్ని పెంచింది, అతిశయించింది. ఇక్కడ లోహాలను పుటం పెట్టే కొలిమి, కర్మాగారాలు ఎన్నో ఉన్నాయి. ఫెనీకీయులు ఎక్కడికైనా పారిపోవాలనుకుంటే, దాక్కోవాలనుకుంటే తర్షీషులోకి దూకేస్తారు. యోనా కూడా అక్కడికే పలాయనం సమకట్టి టిక్కెట్టు కూడా కొనుక్కున్నాడు. కాని దేవుడతన్ని తర్షీషుకు వెళ్లనీయలేదు. తర్షీషు కాదు, యోనా చేప కడుపులోకి వెళ్లిపోయాడు. మీనా కడుపులో యోనా. యెహెజ్కేలు 27వ అధ్యాయం 25వ వచనం, తూరు, తూరు, తర్షీషు ఓడలు నీకు బండ్లుగా ఉన్నాయి. నీవు పరిపూర్ణమైన దానవై మహాఘనముగా సముద్రము మీద కూర్చున్నావు. గమనించండి, తూరు గొప్ప వ్యాపార వాణిజ్య కేంద్రం. ప్రపంచం నలుమూలల నుంచి, వివిధ దేశాల నుండి వర్తకులు ఇక్కడికి రావటం, పోవటం, కొనటం, అమ్మటం, రకరకాల లావాదేవీలున్నాయి. ఏది కావాలంటే అది తూరులో దొరుకుతుంది. ఇశ్రాయేలుకు కూడా తూరుతో వ్యాపార సంబంధాలున్నాయి. 17వ వచనం, యూదావారు, ఇశ్రాయేలు దేశస్థులు నీతో వర్తక వ్యాపారం చేస్తూ మిన్నీతు గోధుమలు, మిఠాయిలు, తేనె, తైలము, గుగ్గిలము ఇచ్చి నీ సరుకులు కొనుక్కుంటారు. మిన్నీతు అంటే ఏమిటనుకున్నారు? ఆలివ్ ఆకులతో, అంజూరపు ఆకులతో ధాన్యం నిలువ చేయడానికి ఏర్పాటు చేయబడిన గాదె లాంటిది. తూరు పట్టణంలోని అంగళ్లలో, సంతలలో ప్రతి వస్తువు దొరుకుతుంది. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 12 నుండి 14వ వచనం వరకు బబులోను వ్యాపార మనస్తత్వం చిత్రించబడింది. లోకములోని వర్తకులు పట్టణాన్ని చూచి ఏడుస్తూ తమ సరుకులను, అనగా బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపు నారబట్టలు, రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులు, ప్రతి విధమైన దబ్బమాను, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగల కర్ర, ఇత్తడి, ఇనుము, చలవరాళ్లు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క, ఓమము, ధూపద్రవ్యములు,
అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షరసము, నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలైన వాటిని, గుర్రములను, రథములను, దాసులను, మనుష్యుల ప్రాణములను సైతం అక్కడ కొంటారు, అమ్ముతారు. ఇది బబులోను వ్యాపార విధానం. ఇది బబులోను వర్ణన. ప్రపంచ వ్యాపార కేంద్రం, అంత్యక్రీస్తు రాజధాని. అది రాజకీయ మత విషయిక వ్యాపార కేంద్రం. డబ్బుండాలే కాని ఈ రోజున కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యాపార కేంద్రాలలో ఏదైనా కొనవచ్చు. అంతా పెద్ద మాయాబజారు. క్రయ విక్రయాల రద్దీ రానురాను ఉధృతమైపోతోంది. తూరు దినాలలో లాగే ఈ రోజున లోకమంతా పెద్ద సంత అయిపోతోంది. వస్తువులు కొనాలనే యావ మనుష్యులను పట్టి పల్లారుస్తున్నది. తూరు ఒక పెద్ద ఓడకు పోల్చబడింది. ప్రజలకు ఏది కావాలో అదంతా ఓడలో ఉంది. సరఫరా చేయబడుతుంది. ఆ ఓడలో సంగీత నాదాలు వినపడుతున్నాయి. నవ్వులు, కేరింతలు, మద్యపానం జోరుగా సాగుతాయి. అయితే అకస్మాత్తుగా దేవుని తీర్పు వచ్చి పడింది. తూరుకు నౌకాభంగం వాటిల్లింది. యెహెజ్కేలు తూరుకు పట్టిన దుర్గతికి ప్రలాపం చెందుతున్నాడు, విలాపం వ్యక్తం చేస్తున్నాడు. కడవరి దినాలలో అచ్చం ఇలాంటిదే జరుగుతుందని ప్రవచనం. వ్యాపారమంతా దివాలా తీస్తుంది. ద్రవ్యోల్బణం తీవ్ర రూపం దాల్చి డబ్బు విలువ పూర్తిగా తగ్గుముఖం పట్టి అంతా కూలిపోతుంది. ఆర్థిక మాంద్యం అంతటా అలుముకుంటుంది. ఈ రోజున కొందరు విశ్వాసులు కూడా ప్రతిదీ డబ్బుతో అంచనా వేస్తున్నారు. ఆర్థిక దృక్పథంతో ప్రతిదానికి వెలకడుతున్నారు. లోకంలో డబ్బే అధిష్టాన దేవత అయిపోతోంది. ఇది బబులోను, తూరు, సీదోను సంస్కృతి. దీన్ని దేవుని బిడ్డలు పసికట్టాలి. దానికి దూరంగా ఉండాలి. డబ్బును గురించిన ఆశను అదుపులో పెట్టాలి. తూరు సంస్కృతిని అనుసరించి యెరూషలేము నాశనమైపోయింది. దేవుడు వారికి ఎన్నో అవకాశాలిచ్చినా వారు గుణపడలేదు. చివరికి దేవుడు వారిపై క్రమశిక్షణ చర్య తీసుకోవలసి వచ్చింది. 32వ వచనం. తూరు, వారు నిన్ను గూర్చి ప్రలాపవచనమెత్తి బహుగా ఏడుస్తారు. తూరు పట్టణమా, నీతో సాటి అయిన పట్టణమేది? సముద్రములో మునిగి లయమైపోయిన పట్టణమా, నీకు సమమైన పట్టణమేది? 34వ వచనం. ఇప్పుడు అగాధ జలములలో మునిగి సముద్ర బలము చేత బద్దలయ్యావే, ఎంతటి ఘోరం! 36వ వచనం. నిన్ను బట్టి ద్వీప నివాసులందరూ విభ్రాంతి నొందుతారు. వారి రాజులు వణుకుతారు. వారి ముఖాలు చిన్నబోతాయి. జనులలోని వర్తకులు నిన్ను అపహసిస్తారు. భీతికి హేతువవుతావు. నీవు బొత్తిగా నాశనమవుతావు. ఇది దేవుని తీర్పు. దీనికి తిరుగులేదు. ఒకప్పుడు మహావైభవోపేతంగా వెలుగొందిన తూరు, సీదోనులు మట్టిలో కలిసిపోయాయి. దేవునికి తిరుగుబాటు చేసేవారి గతి అంతే. ఇప్పుడు 28వ అధ్యాయంలోకి రండి. తూరు రాజును గురించిన తీర్పు ప్రవచనం ఇందులో ఉంది. అతడు తూరు, సీదోనులకు రాజు, అధిపతి. ఈ రాజే కాదు, ఇలాంటి రాజులకు వెనక నిలిచి వీరిని పురికొల్పే సైతానుకు తీర్పు తప్పదు. ఇప్పుడు వివరాలు వినండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చింది. నరపుత్రుడా, తూరు అధిపతితో ఈలాగు ప్రకటించు. ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, గర్విష్ఠుడవై నీవు అనుకుంటున్నావు, నేనొక దేవతను, దేవతనైనట్లు సముద్రము మధ్య నేను ఆసీనుడనై ఉన్నాను. నీవు దేవుడవు కాక మానవుడవై ఉండి దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. శ్రోతలు వింటున్నారా? తూరు అధిపతిని గురించిన ప్రవచనం. మరో సందేశం తూరు రాజును గురించింది. సైతాను హస్తం అందులో ఉంది. ఈ వాణిజ్య రాజకీయ కేంద్రాన్ని సైతాను తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. ఒక్క తూరు రాజ్యమే కాదు, లోకరాజ్యాలన్నీ సైతాను వశంలో ఉన్నాయి. అరణ్యంలో సైతాను యేసును శోధిస్తూ, ఈ లోకరాజ్యాలను, వాటి ఐశ్వర్యాన్ని నీకిస్తా అన్నాడు. లూకాసు వార్త 4వ అధ్యాయం 5 నుండి 7వ వచనం వరకు.
అప్పుడు అపవాది ఆయనను తీసుకొనిపోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతా, ఈ రాజ్యముల మహిమ నీకిస్తాను, అది నాకప్పగించబడి ఉన్నది, అదెవనికి నేను ఇయ్యగోరుతానో వానికిస్తాను, కాబట్టి నీవు నాకు మ్రొక్కితే ఇదంతా నీదవుతుంది. సైతాను మాటలను యేసు కాదనలేదు, అనగా సైతాను లోకాధిపతి అనే వాస్తవాన్ని గుర్తించాడు. కాని యేసు సైతాను శోధనను ఎదుర్కొని జయించాడు, సైతానును జయించాడు. అయితే క్రీస్తు సైతానును పూర్తిగా జయించి లోకరాజ్యములను తన రాజ్యముగా చేసుకుంటాడు. సైతానుకు లోబడి కాదు, సైతానును జయించి లోబరుచుకుంటాడు. సైతాను ప్రస్తుత లోకాధికారి. తూరును ప్రస్తావించినప్పుడు ఇది అంత్యక్రీస్తుకు గుర్తు అని మనం మర్చిపోకూడదు. అంత్యక్రీస్తును గురించిన లేఖనాలను నెరవేర్చేవారు రెండు విధాలు. ఒకటి, యేసుక్రీస్తు వ్యక్తిత్వాన్ని కాదనేవాడు. రెండు, యేసును అనుకరించేవాడు. ఒకడు మత సంబంధి, మరొకడు రాజకీయ సంబంధి. అంత్యక్రీస్తు తానే దేవుణ్ణి అని చెప్పుకుని అతిశయిస్తాడు. 2 తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, ఏది దేవుడు అనబడుతుందో, ఏది పూజింపబడుతుందో దానినంతటినీ ఎదిరిస్తూ, దానికంతటికి పైగా వాడు తనను తానే హెచ్చించుకుంటూ, తాను దేవుణ్ణని తనను కనపరుచుకుంటూ దేవుని ఆలయములో కూర్చుంటాడు గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకండి. తూరు అధిపతి భాష సైతాను భాష. 3వ వచనం, నీ జ్ఞానము చేత, నీ వివేకము చేత ఐశ్వర్యము నొందావు. నీ ధనాగారములోనికి వెండి బంగారాలను తెచ్చుకున్నావు. నీవు దానియేలు కంటే జ్ఞానివి అయ్యావు కదూ. శ్రోతలు, ఇక్కడ మరోసారి దానియేలు ప్రస్తావన వచ్చింది. యెహెజ్కేలు, దానియేలు వీరిద్దరూ సమకాలికులు. యువకుడైన యెహెజ్కేలుకు దానియేలు అంటే ఎంతో గౌరవం, అభిమానం. దానియేలు గొప్ప పదవిలో ఉన్నాడు. అతడు బబులోను రాజ్యంలో ప్రధానమంత్రి. దానియేలు తన దేవుణ్ణి ఎరిగినవాడు. తన దేవుడైన యెహోవాకు దానియేలు ప్రతినిధి. యెహెజ్కేలు బాధ్యతలు ఎంతో భారమైనవి. తాను చెరలో ఉన్న యూదులకు ప్రకటించాల్సి ఉంది. దానియేలు ఒక్కరోజు సింహాల గుహలో ఉన్నాడు నిజమేగాని, సంవత్సరాల తరబడి రాజసౌధంలో హాయిగా ఉన్నాడు. గాని యెహెజ్కేలు ఎడతెగక సింహాల గుహలో ఉన్నట్లే ఉంది అతని పరిస్థితి. యెహెజ్కేలు మాటలు అందుకే ఎంతో కఠినంగా ధ్వనిస్తాయి. దానియేలు జ్ఞానాన్ని యెహెజ్కేలు ఎంతో ప్రశంసిస్తున్నాడు. తూరు అధిపతి తెలివైనవాడు, ఉపాయశాలి. తూరులోని జ్ఞానం వినాశనకరమైనది, కాని దానియేలు జ్ఞానం నిర్మాణాత్మకమైనది. ప్రభువు స్వయంగా ఒక సందర్భంలో అన్నాడు, ఈ తరం మనుషులు వెలుగు సంబంధుల కంటే తెలివైనవారు. అది నిరర్ధకమైన తెలివి. తూరు అధిపతి మత సంబంధంగా అంత్యక్రీస్తుకు గుర్తు. రాజకీయంగా అంత్యక్రీస్తు అన్యుల మధ్య నుండి వస్తాడు. మత విషయికంగా అంత్యక్రీస్తు ఇశ్రాయేలీయులలో నుండే వస్తాడు. జాతులు అనే సముద్రములో నుండి వచ్చే ఇతడు అతనికి సహాయకుడు. రాజకీయ అంత్యక్రీస్తుకు మత విషయిక అంత్యక్రీస్తు సహాయకుడవుతాడు. దానియేలు బబులోనులో రాజకీయంగా ఉన్నత పదవిలో ఉన్నాడు. అలాగే యోసేపు ఈజిప్టులో అత్యున్నత పదవిని చేపట్టాడు. అంత్యక్రీస్తు అనుకరణ ఇలానే ఉంది. మత సంబంధంగా ఇశ్రాయేలులో నుండి, రాజకీయంగా అన్యులలో నుండి అతడు లేచి వస్తాడని మనం గ్రహించాలి. 12వ వచనం, రాజు పైకి తీర్పు వస్తుందని ప్రవచనం. నరపుత్రుడా, తూరు రాజును గురించి అంగలార్పు వచనమెత్తి ఈలాగు ప్రకటించు. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా, పూర్ణ జ్ఞానము సంపూర్ణ సౌందర్యము గల కట్టడానికి నీవు మాదిరివి. దేవుని తోట అయిన ఏదెనులో నీవున్నావు. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అనే అమూల్య రత్నాలతో, బంగారముతో నీవు అలంకరించబడి ఉన్నావు.
నీవు నియమించబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించేవారు నీకు సిద్ధమయ్యారు. శ్రోతలు, సైతాను ఎంతో కుయుక్తి గలవాడు. సైతాను దేవుడు కాడు, సైతాను సృష్టించబడిన జీవి. దేవుడు అతణ్ణి సృజించినప్పుడు అతడు పరిపూర్ణ సౌందర్యము గలవాడు. సైతాను ఆకారం భయంకరంగా ఉంటుంది. అతడు బూచి అనుకోకండి. అన్యమతాల ఆలోచనల ప్రభావం చేత పురాణగాథల్లోని దయ్యాల రూపాన్ని సైతానుకు ఆరోపించకండి. సైతాను అందమైన రూపం గలవాడు. మధ్యయుగాలలో గ్రీకు పౌరాణిక సాహిత్యం ఎంతో ప్రచారంలో ఉండేది. అదంతా చిన్నాసియాలోకి ప్రసరించింది. పెర్గెములో అపోల్లో దేవునికి పెద్ద ఆలయం నిర్మించబడి ఉంది. అలాగే కొరింథు పట్టణంలో కూడా పెద్ద ఆలయం ఉంది. పాను అనే దేవత, బత్సు అనే దేవత ఆనందానికి అధిష్టాన దైవములని చెప్పుకునేవారు. ఈ దేవతలకు పెద్ద కొమ్ములుంటాయి. ఈ దేవతలు ద్రాక్ష తోటలకు అడ్డంపడి తిరుగుతుంటాయి. ద్రాక్ష తోటలకు, ద్రాక్ష రసానికి ఈ దేవతలు కర్తృత్వం వహిస్తాయని వారి నమ్మకం. ఈ దేవత నడుము నుండి క్రిందికి పొట్టేలులాగా ఉంటుంది. దీని తోక రెండుగా చీలి ఉంటుంది. గిట్టలు చీలి ఉంటాయి. గ్రీకు పురాణాలలోని దేవతలను ఈ విధంగా వర్ణించారు. అయితే దేవుని వాక్యము అనే బైబిలులో సైతానుని గురించి చెప్పబడిందేమిటో దాన్ని మనం గమనించాలి. అతని మొదటి పేరు లూసిఫరు. అతడు చక్కనివాడు, పరిపూర్ణ సౌందర్యము గల వ్యక్తి. సైతానే కాదు, అతని అనుచరులు కూడా ఎంతో ఆకర్షణీయంగా వెలుగుదూతల్లాగే కనిపిస్తారు. సైతాను ఈ విధంగా ఈ రోజు వరకు అమాయకులను ఆకర్షిస్తూనే ఉన్నాడు. 2 కొరింథీ 11:13-15 పౌలు ఇదే విషయాన్ని చర్చిస్తూ అన్నాడు, వారు క్రీస్తు యొక్క అపొస్తలుల వేషము ధరించుకునేవారై ఉండి దొంగ అపొస్తలులు, మోసగాండ్రు అయిన పనివారై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సైతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుంటున్నాడు గనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకోవడం గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతం కలుగుతుంది. ఈ సైతానును గురించి యెహెజ్కేలు ఏమంటున్నాడు? పూర్ణ జ్ఞానము, సంపూర్ణ సౌందర్యము గల కట్టడానికి నీవు మాదిరివి. అలాంటి లూసిఫరు ఎందుకు పతనమయ్యాడు? యెహెజ్కేలు 28:15 నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనపడే వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడివే. దేవుని తోట అయిన ఏదెనులో నీవున్నావు. అమూల్య రత్నాలతో, బంగారముతో నీవు అలంకరించబడ్డావు. సంగీత వాయిద్యాలు నీ చుట్టూరా ఎన్నో సిద్ధంగా ఉన్నాయి. అసలు సంగీతానికి మూలం నీవే. ఆదికాండం 4:21 ఈ సంగీతం ఎలా మొదలైందో చూడండి. అతని పేరు యూబాలు. ఇతడు సితారాను, సానికను వాడుక చేసే వారందరికీ మూలపురుషుడు. ఇతడు కయీను వంశికుడు. కయీను సైతాను సంబంధి. సంగీతం ఎలా, ఎక్కడ, ఎవరితో మొదలైందో గుర్తించండి. యెహెజ్కేలు 28:14 అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా అప్పుడు నీవున్నావు. అందుకే నేను నిన్ను నియమించాను. దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతము మీద ఉన్నావు. కాలుతున్న రాళ్ల మధ్య నీవు సంచరిస్తున్నావు. లూసిఫరు అభిషిక్తుడు. దేవుని సింహాసనానికి ఇతడు కాపలా కాచేవాడు. అది పరలోకపు ఏదెను. ఇలాంటి లూసిఫరు ఎలా పడిపోయాడు? లూసిఫరు సైతానుగా ఎలా మారాడు? ఈ వివరాలు యెషయా గ్రంథం 14:12-15 వరకు వివరించబడ్డాయి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెలా ఆకాశము నుండి పడ్డావు? జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎలా నరకబడ్డావు? నేను ఆకాశానికి ఎక్కిపోతాను. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చిస్తాను. ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతము మీద కూర్చుంటాను. మేఘమండలము మీదికి ఎక్కుతాను. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుంటాను అని నీవు మనసులో అనుకున్నావు గదా.
నీవు పాతాళానికి, నరకములో ఒక మూలకు తోయబడ్డావే. చూచారా శ్రోతలు, సైతాను మనస్తత్వం గర్వం, దురహంకారం. లూసిఫరు పరిపూర్ణుడై ఉండి గర్వించి అధఃపతనం చెందాడు. కాని నీవు నేను పరిపూర్ణులం కాకపోయినా గర్విస్తే మరీ ఎంత ఘోరమైన పతనమో ఊహించగలరా చెప్పండి. యెహెజ్కేలు 28:16 అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోలోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేస్తూ వచ్చావు గనుక దేవుని పర్వతము మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచాను. ఆశ్రయముగా ఉన్న కెరూబు, కాలుతున్న రాళ్ల మధ్యను నీవికను సంచరించవు. నిన్ను నాశనం చేశాను. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకున్నావు. కావున నేను నిన్ను నేలపై పడేస్తాను. రాజులు చూస్తూ ఉండగా నిన్ను హేళనకు అప్పగిస్తాను. దేవుని తీర్పు ఇది. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.